ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మలా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సర్టిఫికెట్లు గల్లంతు వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థుల సర్టిఫికెట్లు గల్లంతైన విషయాన్ని యాజమాన్యం దాచిపెట్టిందని, చివరికి సెప్టెంబర్ నెలలో నిర్మలా పాఠశాల యాజమాన్యం డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇచ్చిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఇప్పటం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటం వాసినేనండి. ఇప్పటం కోడలుగా వచ్చాను. మా పాప 10th క్లాస్ నిర్మలా స్కూల్ సిబిఎస్ఈ దాంట్లో చదివిందండి. మా పిల్లలవి ఒరిజినల్ మార్క్స్ మెమోస్ పోగొట్టారండి. పోగొట్టి మేము అడగడానికి వెళ్తే దాదాపు 2 months మమ్మల్ని తిప్పుకున్నారు. తెప్పిస్తున్నాం అని చెప్పి తెప్పించలేదండి. తర్వాత చూస్తే అవి పోయినాయి అని తెలిసిందండి. పోలీసులకి మేము వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు మాకు ఎలాంటి న్యాయం చేయకుండా స్కూల్ వాళ్ళ తరఫున సిబిఎస్ఈ బోర్డుకి లెటర్ రాసి పిల్లలకి డూప్లికేట్ సర్టిఫికేట్స్ తెచ్చారండి. మాకు కావాల్సింది ఒరిజినల్ సర్టిఫికేట్స్. దానికోసం మేము హైకోర్టుకి వెళ్ళామండి. కానీ ఏంటంటే పోలీసులు సర్టిఫికేట్స్ తీసుకోమన్నారని మమ్మల్ని ఆడోళ్ళకి పేరెంట్స్కి నైట్ 11కి కూడా కాల్ చేశారండి ఒక టైంలో. సో మేము హైకోర్టులో ఉన్నాం ఆల్రెడీ. సార్ ప్రిన్సిపల్స్కి కానీ మా కేసుని పట్టించుకోకుండా చేసిన పోలీసులకు కానీ ఎలాంటి శిక్ష లేదు. మేము మాత్రం కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలని 3 months నుంచి పోరాటం చేస్తున్నామండి. పెద్దోళ్ళని ఎవరిని కలవనివ్వట్లేదు మమ్మల్ని. మేము లోకేష్ గారిని కలవడానికి కూడా వెళ్ళామండి. ప్రజా దర్బార్కి వెళ్ళామండి. వెళ్తే సార్ మాకు ఇస్తామని చెప్పారండి. మాకు తర్వాత అపాయింట్మెంట్ ఇస్తామన్నారండి. కానీ ఇవ్వలేదు. అక్కడున్న పోలీసులే ఇవ్వకుండా చేశారు. మాకు న్యాయం కావాలండి. మేము ఆల్రెడీ కోర్టుల్లో ఉన్నాము. దాని గురించి మేము అడగట్లేదు. కానీ అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం శిక్ష జరగాలండి. అది మొదటి రోజే జరిగినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదండి. మొదటి రోజే కనుక వాళ్ళు పట్టించుకున్నట్లయితే మేము ఇంతవరకు వచ్చే వాళ్ళం కాదు. మాకు న్యాయం, మేము ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ గారిని ఇప్పటం వాసినేనండి. ఇసుక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్. కానీ ఇవాళ ఇప్పడం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో కొంతమంది బాధిత మహిళలు కూడా పవన్ కళ్యాణ్ కి తమ సమస్యను చెప్పుకోవడానికి ఫిర్యాదు ఇవ్వడానికి కూడా వచ్చారు. అయితే ప్రధానంగా నిర్మలా సిబిఎస్ స్కూల్ కు సంబంధించి కొంత 82 మంది విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్ల వివాదం అనేది జరుగుతూ ఉంది. దాదాపు 2 నెలల క్రితం కూడా ఈ నిర్మలా సిబిఎస్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు 82 మంది సర్టిఫికెట్లు మిస్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అటు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అది కొంత సిబిఎస్ సెంట్రల్ స్కూల్ కి లేఖ రాయడం, వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికెట్లు పంపించడం, అవి స్టూడెంట్స్ కి ఇవ్వడంతో అవి కొంత ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి అటు హైకోర్టులో కూడా కేసు వేసినప్పటికీ కూడా అది కొంత కోర్టులో కూడా వివాదం నడుస్తూ ఉంది. కానీ 82 మంది పిల్లలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తమ గోడు వెళ్ళబుచ్చుకునేందుకు కూడా వచ్చింది. అయితే పూర్తిగా స్కూల్ కు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. దానివల్ల 52 మంది విద్యార్థులు అనేది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా ఆ మహిళ తమ గోడును వెళ్ళబోసుకుంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక మంది నాయకుల్ని అలా అధికారులు కూడా కలిసినప్పటికీ కూడా ఎక్కడ తమకు న్యాయం జరగట్లేదు. డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్తే వెంటనే న్యాయం జరుగుతుంది. అందుకనే డిప్యూటీ సీఎం కి తన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా అటు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా ఆమె ప్రత్యేకంగా అటు పవన్ కళ్యాణ్ కోరడానికి వచ్చింది. దానికి సంబంధించి ఏదైతే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులకు సంబంధించి మన వైకే టీవీకి సంబంధించి కూడా ఆమె బాధను కూడా షేర్ చేసుకున్నారు. అంటే పూర్తిగా వెంటనే ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి కావచ్చు, అలాగే అటు విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లి వెంటనే విద్యార్థుల సమస్యను పరిష్కరించే విధంగా కూడా అటు అధికారులు పనిచేయాలి. అలాగే మంత్రులు కూడా దీని మీద వెంటనే దృష్టి పెట్టాలి. తమకి జరుగుతున్న సమస్యకు సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా ఆమె ఇవాళ డిప్యూటీ సీఎం పర్యటనకు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా రాబోయే రోజులు వెంటనే సమస్యను పరిష్కరించాలంటే డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పూర్తిగా అటు నిర్మలా సిబిఎస్ స్కూల్ యాజమాన్యం అనేది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా అటు తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారు, అలాగే విద్యార్థులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ స్టడీకి సంబంధించి అటు డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో కాలేజీల్లో వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత మహిళలు అయితే తమ జరుగుతున్న సమస్యకు సంబంధించి పరిష్కారం దిశగా వెంటనే చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం గోడుగల్ల పోసుకునే కూడా ఇవాళ రావడం జరిగింది. దానికి సంబంధించి
తదుపరి అధికారులు కావచ్చు, అలాగే యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా వెంటనే దాని మీద ఒక క్లారిటీ రావాలి. విద్యార్థులకు సంబంధించి పరిష్కరించే విధంగా కూడా వెంటనే పనిచేయాలంటూ కూడా బాధిత మహిళలు అయితే కోరుతున్నారు నాని. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.